హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్. చాలా సింపుల్ రెసిపీ ఈరోజు బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా 4 బ్రెడ్ పీసెస్ తీసుకొని నేను చూపించిన విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. నాకు ఈ బౌల్ నిండా పీసెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఈ గీలో మనం డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర జీడిపప్పు ఒకటే అవైలబుల్లో ఉంది, అందుకని నేను జీడిపప్పుని దూరగా వేయించుకున్నాను. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ప్రతిసారి ఇంత నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఈ పీసెస్ అన్నిటికీ మనం ఇప్పుడున్న నెయ్యి అయితే సరిపోతుంది. నెక్స్ట్ పీసెస్ యాడ్ చేసేటప్పుడు స్పూన్తో నెయ్యి వేసుకొని చిన్నగా కొంచెం లేట్ అయినా అటు ఇటు ఫ్లిప్ చేసుకోండి, సరిపోతుంది. నెయ్యి ఎక్కువగా ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. లేదు ఈ క్వాంటిటీ కూడా నెయ్యి లేదు అన్నప్పుడు ముందుగా బ్రెడ్ పీసెస్ కట్ చేయకుండా అలానే బ్రెడ్ని మనం దోశ తవ్వ ఉంటుంది కదా, దాని మీద బ్రెడ్ పెట్టుకొని ఒక స్పూన్ గీ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే మీకు ఈ కలర్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కడాయి తీసుకొని ఇప్పుడు షుగర్ సిరప్కి 1.5 కప్ వాటర్, 3/4 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ అందరినీ వాటర్లో బాగా మెల్ట్ అయ్యి కొంచెం చేతికి స్టిక్కీగా సిరప్ అంటుకుంటే సరిపోతుంది. బాగా షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇది కొంచెం బాగా స్టిక్కీగా వచ్చేంత వరకు ఈ సిరప్ని అయితే మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక ఇలాచీ వేసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నిటిని ఒకటి తర్వాత ఒకటిగా వేసుకొని సిరప్ అంతా పీల్చేంత వరకు ఉంచుకోవాలి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. ఈ ప్రాసెస్ అనేది లేట్ ఉండదు, పెద్ద ఎక్కువ ఐటమ్స్ అక్కర్లేదు. డబుల్ కా మీఠా లాగా ఎక్కువ నెయ్యి అంత అవసరమే లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను 1 కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఎక్కువ నచ్చకపోతే 1/2 కప్ అయినా వేసుకోండి, పర్లేదు. మిల్క్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు షుగర్ సిరప్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని అన్నిటిని బాగా ఉడికించుకోవాలి, ఆ పాలంతా బ్రెడ్కి పట్టేంత వరకు. ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ కదా, మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఇలా బ్రెడ్ మిగిలినప్పుడు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుండే పని అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.